ఒకప్పుడు నేను ఎట్లేనన్నా, నేను నిజం చెబుతున్నా కదా, ఫుల్ టెంపర్ అన్నా నేను. అస్సలు ఇంత సంయమనం, ఇంత ఓర్పు, ఇంత సహనం, ఇంత సాధుత్వం పొర్రపాటును కూడా మనకు లేవు. మరి ఏం జరిగిందో అర్థం కాలేదన్నా. ఈ కొన్ని సంవత్సరాల్లో నాలో గణనీయమైన మార్పు వచ్చింది. దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ. విశ్వాస పరీక్షలు ఎదురయ్యి ఎగిరెగిరి పడే వ్యక్తిని నిన్ను కంట్రోల్ చేసినాయి. అబ్రహాం లైఫ్ని తీసుకోండి, మోషే లైఫ్ని తీసుకోండి. ఇవన్నీ మీకు ఆల్రెడీ తెలిసిన విషయాలు కాబట్టి గుర్తు చేస్తున్నాను నేను. అబ్రహాము దాదాపు 75 సంవత్సరాల ప్రాయములో ఉన్నప్పుడు దేవుడు అబ్రహాముకి ప్రామిస్ చేశాడు, విశ్వాసం ఉంచు, నేను నీకు కుమారుణ్ణి ఇస్తాను, ఒక కుమారుణ్ణి కాదు, నీకు విస్తారమైన సంతానాన్ని ఇస్తాను, నీ సంతానము వలన భూలోకములోని సమస్త వంశములు ఆశీర్వదించబడతాయని దేవుడు మాట్లాడాడు. బాగుంది. ఎంత వయసులో మాట్లాడాడయా? 75 ఏళ్ల ప్రాయం. ఆయన భార్య శారాకి 65, ఆయనకి 75. ఇలా మాట్లాడిన దేవుడు మరుసటి సంవత్సరమో, ఆ మరుసటి సంవత్సరమో, ఆ 3వ సంవత్సరమో, ఆ 4వ సంవత్సరమో ఇవ్వలా. సంతానాన్ని ఇచ్చేటప్పటికి 25 సంవత్సరాల కాలం పట్టింది. ఎన్ని సంవత్సరాల కాలం పట్టింది అంటే, ఇప్పుడు అబ్రహాం విశ్వాసం ఎంత పరీక్షకు గురైంది, ఎన్ని సంవత్సరాలు పరీక్షకు గురైందంటే 25 ఏళ్ళు. మొదటి సంవత్సరంలోనే ఆశించి ఉండొచ్చు, విశ్వసించి ఉండొచ్చు, ఈ సంవత్సరంలో కార్యం జరిగిద్ది అని. జరగల. ఇప్పుడు అబ్రహాంకి ఏం అవసరమైంది? ఆ విశ్వాసం కొనసాగాలంటే ఏం కావాలి? ఈ సంవత్సరం ఇస్తాడనుకున్నాను అన్నయ్య దేవుడు. కొంతమంది నా దగ్గరకు వచ్చి ఈ దెబ్బతో పని అయిపోయింది అనుకున్నాను అన్నయ్య, ఈసారి కార్యం జరిగిద్ది అనుకున్నానయ్యా, ఎందుకో మరి జరగలేదన్నయ్య, వెనకెళ్ళింది అన్నయ్య అని బాధపడతా ఉంటారు. ఈరోజు కార్యం జరిగిద్ది అనుకున్నా, ఎందుకో జరగలేదు. ఈరోజు అయిపోయింది, ఈ నెలలో కార్యం అయిపోయింది అనుకున్నా, కానీ వాయిదా పడింది, అయ్యో అని చెప్పి బాధపడతా ఉంటారు. సరే, ఎవరెవరు దేని గురించి ఆశించి బ్రేక్ అయిపోయి వాయిదాలు పడి బాధపడతా ఉన్నారో నాకైతే తెలియదు. అబ్రహాం సంగతి చెబుతున్నాను, ఇది నీకు ఆపాదించుకో నువ్వు కూడా. ఈ సంవత్సరం బిడ్డని ఇస్తాడు అంటే ఇవ్వలా, ఓర్పుతో ఎదురు చూడాల్సి వచ్చింది. నెక్స్ట్ ఇయర్ ఈసారి ఖచ్చితంగా ఇస్తాడు, ఎందుకంటే దేవుడే నాతో మాట్లాడాడు. ఆ నెక్స్ట్ ఇయర్ కూడా ఇలా. మళ్ళీ ఇప్పుడు ఏం కావాల్సి వచ్చింది? మళ్ళా విశ్వాసాన్ని కొనసాగించాలంటే ఇప్పుడు ఓర్పు కావాల్సి వచ్చింది అబ్రహాంకి. ఇప్పుడు విశ్వాసానికి ఎదురయ్యే ఈ పరీక్ష సంవత్సరం 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 అబ్రహాంలో దేన్ని డెవలప్ చేసిందో తెలుసా? పెద్దగా చెప్పాలి. దేవుడు అన్న పనిని జరిగించకుండా ఆలస్యం చేసే కొద్దీ విశ్వాసాన్ని బట్టి అబ్రహాంలో ఏం కలిగిందో తెలుసా? ఓర్పు కలిగింది. చివరికి 25 ఏళ్ల తర్వాత కొడుకును పొందినప్పుడు వెనక్కి చూసుకుంటే 75 ఏళ్లప్పుడు నేను విశ్వసించడం మొదలు పెట్టాను, వీడిని పొందేటప్పటికి 25 ఏళ్ళ. అమ్మో, 25 ఏళ్ళు నేను నిరీక్షించి ఓర్చుకోగలిగానా? ఇంత ఓర్పు నాకెక్కడుంది? కానీ 25 ఏళ్ళు నేను ఎలా ఓర్చుకోగలిగాను? ఈ సంవత్సరం అని ఆ విశ్వాస పరీక్ష అబ్రహాంకు తెలియకుండానే అబ్రహాంలో ఓర్పును డెవలప్ చేసింది. అబ్రహాములో అభివృద్ధి చెందిన ఈ ఓర్పు ఎలాంటి సాహసాలకు పూనుకుందో తెలుసా? హాగరుని, ఇష్మాయేలుని అరణ్యములో ఎడారిలో వదిలిపెట్టు అంటే ఎంత ఓర్పు కావాలండి? వాళ్ళని వదలాలంటే, వాళ్ళని వదిలి ఉండాలంటే ఎంత ఓర్పు కావాలి? నువ్వు ఉండగలవా? నీ బిడ్డకి, నీ ప్రియమైన బిడ్డకి ఇంత జ్వరం వస్తేనే తట్టుకోలేవు నువ్వు. కళ్ళు తిరిగి పడిపోతే హాస్పిటల్లో స్టాఫ్ మొత్తాన్ని కొడతావు నువ్వు. వాళ్ళు చూడటం కొంచెం ఆలస్యమైతే గందరగోళం చేస్తావు. ఎందుకు? బిడ్డకేమన్నా అయిద్దేమో అని. అలాంటిది ఆ బిడ్డ ఇష్మాయేలుని, హాగర్ని ఇద్దరిని కూడా అలా వదిలిపెట్టి రమ్మని చెబితే అలాగ తీసుకెళ్ళి వదిలిపెట్టి వచ్చాడు. అబ్రహాంలో ఓర్పు డెవలప్ అయిందా లేదా?
విశ్వాస పరీక్ష ద్వారా అబ్రహాముకు తెలియకుండానే ఓర్పు పాళ్ళు పెరిగినాయి. ఈరోజు మనం ఎదుర్కొంటున్న ప్రతికూల పరిస్థితుల వలన ఒకప్పుడు మనలో లేని ఓర్పు ఇప్పుడు చాలా డెవలప్ అయింది మనకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది ఎవరికి వాళ్ళకి అర్థమైద్ది. అన్నా ఒకప్పుడు నేను ఎట్లేనన్నా, నేను నిజం చెబుతున్నా కదా, ఫుల్ టెంపర్ అన్నా నేను. అస్సలు ఇంత సంయమనం, ఇంత ఓర్పు, ఇంత సహనం, ఇంత సాధుత్వం పొర్రపాటును కూడా మనకు లేవు. మరి ఏం జరిగిందో అర్థం కాలేదన్నా. ఈ కొన్ని సంవత్సరాల్లో నాలో గణనీయమైన మార్పు వచ్చింది అని ఎంతమంది ఒప్పుకుంటారు? ఒకప్పుడు నాలో లేని ఈ ఓర్పు సహనాలు అనేవి ఈరోజు కొంతమేర డెవలప్ అయినాయి. ఇప్పుడు నన్ను నేను చూసుకుంటుంటే నేనేనా అని నాకు అనిపిస్తుంది అన్నోళ్ళు చేతులు ఎత్తండి. రైట్? ఇది ఆశ్చర్యమే మీకు. కానీ మీలో వచ్చింది ఆ తత్వం. ఎలా వచ్చింది? ఇలా రావడం కోసం నువ్వేమన్నా సాధన చేసావా? నాకు ఓర్పు కావాలి, నాకు ఓర్పు కావాలి, నాకు ఓర్పు కావాలి, నాకు ఓర్పు కావాలి అనుకుంటే ఏమైనా సాధన చేసావు? రోజు దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ. విశ్వాస పరీక్షలు ఎదురయ్యి ఎగిరెగిరి పడే వ్యక్తిని నిన్ను కంట్రోల్ చేసినాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎగిరెగిరి దూకే నిన్ను కట్టడి చేసినాయి. ఈరోజు ఏదన్నా డెవలప్ అయింది నీలో ఓర్పు అంటే అది దేవుడు నీ జీవితంలో అనుమతించిన విశ్వాస పరీక్ష ద్వారా డెవలప్ అయింది తప్ప ఇంకో రకంగా కాదు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరు సామాన్యులు కాదు. బజార్లను గందరగోళం చేసిన వ్యక్తులే ఈరోజు వచ్చి సాధుమూర్తుల్లాగా హల్లెలూయా స్తోత్రం ప్రభువా నీకు వందనాలు హల్లెలూయా. దేవుడు అలా చేసేసాడు. దేవుడు అలా చేశాడండి. నాకు తెలిసిన అన్యుల గుంపు ఒకటి ఉంది. అన్యుల గుంపు ఈ రోడ్డు మీద వెళ్తా వస్తా ఉన్న బిడ్డల్ని గల్లించేవాళ్ళు. వాళ్ళు సరే, వాళ్ళు ఎవరిని గల్లిస్తున్నారో వాళ్ళకి తెలియదు. అర్థమైందా? వాళ్ళు ఎవరిని గల్లిస్తున్నారో, వాళ్ళు ఎంత క్రూరమైన వ్యక్తులో, వాళ్ళు ఎలా మారారో వాళ్ళకి తెలియదు. ఇప్పుడు కాలే, స్టార్టింగ్లో కొంతమంది తెలియక ఎగిరెగిరి పడేవాళ్ళు. నేను నవ్వుకునేవాడిని. వాళ్ళు ఎవరిని కల్లిచ్చారో వాళ్ళని చూసి నవ్వుకునేవాడిని నేను. వాళ్ళు ఎవరు సామాన్యులు కాదు, నేర చరిత్ర కలిగిన వాళ్ళు, సైలెంట్గా శాల్తీల్ని గందరగోళం చేసిన వాళ్ళు. వాళ్ళని గల్లించు నేనెవరే వాళ్ళలో పాతోడు మేలుకుంటే గందరగోళం అయిపోతారా మీరు అనుకునేవాడు, నవ్వుకునేవాడిని. చర్చికి వచ్చినోడు అలా సాధుమూర్తి అనుకోవద్దు. చర్చికి వచ్చినోడు బైబిల్ తీసుకొని వస్తున్నాడు అంటే వాడికి ఏం మాట్లాడి అనుకోవద్దు. వాడు భయంకరుడై ఉంటాడు. గతంలో వాడు భయంకరుడై ఉంటాడు. యేసు ప్రభు వాడిని అలా మార్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా మందికి యేసు ప్రభు నమ్ముకున్నారు, చర్చికి బైబిల్ తీసుకొని పోతున్నారంటే తేలిగ్గా చూస్తారు. వాళ్ళల్లో పాతోడు పునరుద్ధానం చెందాడంటే ఇటు చేస్తాడు. ఒకడు ఇంకొకటితో వాదిస్తున్నాడంట. నువ్వు ఎన్నన్నా చెప్పు, నేను దేవుడు ఉన్నాడంటే మాత్రం ఒప్పుకోను అని చాలాసేపు భక్తుడితో వాదిస్తూ ఉన్నాడంట. ఆ పక్కన కొంచెం ఎడంగా ఒకడు కూర్చొని ఉన్నాడు. వీళ్ళ సంభాషణ వింటా ఉన్నాడు. పాప ఈయన ఎంతో కన్విన్స్ చేసి చెబుతున్నాడు, కాదయ్యా దేవుడు ఉన్నాడు, దేవుడు గొప్పోడు, దేవుడు నిజంగా యేసు ప్రభు అయ్యా అని చెప్పి ఈయన సువార్త చెబుతున్నాడు. వాడేమో నువ్వు ఎన్నన్నా చెప్పు సార్, నేనెన్నో అని ఎగిరెగిరి పడుతున్నాడు ఈయన మీద. దాదాపు అరగంట సేపు వాడు వాదిస్తానే ఉన్నాడు. ఈ అరగంట సేపు వాదన విన్న ఆ పక్కోడు లేచి వచ్చి వీడి పక్కన కూర్చొని, ఒరే దౌర్భాగ్యుడా, దేవుడు ఉన్నాడు అంటే నువ్వు నమ్మవేమో దరిద్రుడా, నేను నమ్ముతా. ఆ దేవుడు యేసు ప్రభు అంటే కూడా నేను ఇప్పుడు నమ్ముతా అన్నాడంట. వచ్చి కూర్చున్నాడు. పాప ఈయన లేచి వెళ్ళాడు. చెప్పి ఈయన లేచి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత వాడు చెప్తున్నాడు, నేను నమ్ముతారా దరిద్రుడా, ఎందుకు తెలుసా? నీ పక్కన కూర్చొని ఇప్పటిదాకా చెప్పినోడు ఎవరో తెలుసా? భయంకరుడు రా నాయన. వాడి చరిత్ర అంతా తెలుసురా నాకు.
నువ్వు అరగంట సేపు వాదిస్తే వాడు నీ తల పగలగొట్టకుండా లేచి వెళ్ళాడంటే ఖచ్చితంగా దేవుడు ఉన్నాడు రా. ఆ దేవుడు యేసుప్రభు వేరా, లేకపోతే నీ తల ఇప్పటికీ 31 అయిపోయేది. ఎందుకంటే వాడికి ఎదురు ఎవడన్నా చెబితే వాడిని తలల పగలగొట్టాడు మీకు తెలీదు, నాకు తెలుసు. వాడంత సైకో. వాడు సైలెంట్గా లేచిపోయాడంటే, ఇంతసేటు నువ్వు వాడి మీదకి ఎగిరెగిరి దూకినా కూడా వాడు నిన్నేమనకుండా పోయాడంటే, వామ్మ యేసుప్రభు నిజమైన దేవుడు అని నాకు అర్థమైందిరా. అంటే ఈడి గుండెలు జారిపోయాయి. నా పక్కన కూర్చున్నాడు అలాంటి వాడు, మామూలోడు కాదు, వాడి చరిత్రని చెప్తాను కూర్చోనని ఆ పోయినోడు సువార్త ఈడు చెప్పాడు. వీడికి నేర చరిత్ర అంతా, ఇంత భయంకరుడు రా వాడు. మరి అట్లాంటి వాడు ఎట్లా మారిపోయాడు? మరి నాకు అదేగా మైండ్ పోయింది. ఎట్లా మారాడంటే మరి అదేగా వాడు చెబుతుంది, అరే యేసుప్రభు నన్ను ఇట్లా మార్చాడరా అని. అట్టయితే ఆలోచించాల్సిందే అన్నాడు వీడు. ఎలా మారారు ఇంత క్రూరమైన మనుషులు? ఓర్పు ఎలా వచ్చింది వీళ్ళకి? ఎప్పుడైతే విశ్వాసంలోకి ఎంటర్ అయ్యారో, విశ్వాస జీవితంలోకి ఎంటర్ అయ్యారో, ఇక దేవుడు పని చేయటం మొదలు పెట్టాడు వారి మీద. దేవుడు తన కార్యాన్ని నెరవేర్చడం మొదలు పెట్టాడు. విశ్వాసం ఎప్పుడైతే వాళ్ళలో రూపుదిద్దుకుందో, ఆ విశ్వాసాన్ని కొనసాగిస్తూ మధ్య మధ్యలో అగ్ని పరీక్షలు అనుమతిస్తూ, ఈ రెండింటి ద్వారా ఇతనిలో ఓర్పుని డెవలప్ చేస్తూ, ఒకప్పుడు తనలో లేని తత్వాన్ని తనలోకి తీసుకొచ్చి పెట్టింది నజరేయుడగు యేసు.